నమస్తే అందరికీ నా ఛానల్కి స్వాగతం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం చాలా ఈజీగా చుడీదార్ ప్యాంట్ కటింగ్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. కొత్త వాళ్ళు కూడా సులభంగా అర్థమయ్యేలా క్లియర్గా నేను అర్థమయ్యేటట్టు మెజర్మెంట్స్తో సహా చూపిస్తాను. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. మనం ఇలా మడత వేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ని క్లాత్ని ఇలా మడత వేసుకొని 4 హోల్డింగ్స్ ఏమో 4 లేయర్స్ మనకు ఆపోజిట్గా ఉండాలి. హోల్డింగ్స్ మన వైపు ఉండాలండి, మడతలు మన వైపు ఉండాలి. ఇలా వేసుకొని క్లాత్ని సరి చేసుకోవాలండి. బాగా నీట్గా క్లాత్ అనేది ముడతలు లేకుండా సరి చేసుకొని పెట్టుకొని చూడండి, చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలో. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు అర్థమయ్యే విధంగానే నేను వీడియో పెట్టాలని చూశానండి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. 2 ఇంచెస్ కాల్ చివర భాగంలో మనం మీకు మడతలు ఎన్ని కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మనం ఇలా మడత వేసుకుంటాం కదా, బక్రం వేసుకొని పేపర్ స్టిఫ్, బక్రం అంటే పేపర్ స్టిఫ్ అండి. ఇలా పెట్టుకొని మనం మెజర్మెంట్ చూసుకోవాలి. కాల్ లెంత్ అంటే పొడవు 34 ఇంచెస్ వచ్చిందండి. మీకు బాగా అర్థమయ్యేటట్టే చెప్పాలని నేను ట్రై చేశాను. వీడియో పూర్తిగా క్లియర్గా చూడండి. ఇలా పొడవు తీసుకోవాలి. 34 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే మార్కింగు మనం ఫ్యాబ్రిక్ మీద 34 ఇంచెస్ తోటి మార్కింగ్ వేసుకోవాలి. ఎలా మార్కింగ్ వేసుకుంటున్నానో చూడండి, కరెక్ట్గా అలాగే బార్కి అదే లెంత్ తోటి మనం 34 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. నేను మోడల్స్ అన్నీ కూడా స్టిచ్ చేస్తానండి. మీరు సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ వల్లే నేను వీడియోలు చేయగలుగుతాను. మీ సపోర్ట్ లేకపోతే నాకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 34 ఇంచెస్కి బార్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కిస్తా పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పోసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ కాడికి ఒక డాట్ పెట్టుకోవాలి. డాట్ పెట్టుకొని ఇప్పుడు కిస్తా పొడవు చూసుకొని ఆ కిస్తా పొడవు ఈ చివరన లేయర్స్ కల్లి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ని ఈ చివర మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ కానీ మనం వర్క్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కదండి, వర్క్ ఫ్యాబ్రిక్ అయితే పన్నాలు తక్కువగా ఉంటాయి, కాటన్ ఫ్యాబ్రిక్ అయితే పన్నా ఎక్కువగా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మనకి క్లాత్ అనేది బాగా అడ్జస్ట్ అవుతుందండి స్టిచ్ చేసుకోవడానికి. కాలు చివరి భాగం మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దీనికి ఎక్కువ ఖర్చు అవసరం లేదండి ప్యాంట్కి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. క్రాస్గా తీసుకున్నాను, ఎందుకంటే కాలి చివరి భాగంలో మనం మడత వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉండాలి, లేకపోతే అది మనం మడత వేసుకునేటప్పటికి కొంచెం హోల్డింగ్స్ అనేది లోపలికి పడుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఇలా మనం కరెక్ట్గా చూసుకుంటా మనం ప్యాంట్ అనేది పరుచుకొని కరెక్ట్గా చూసుకుంటా మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచ్ తోటి చివర మార్కింగ్ ఉంది కదా, ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవటమేనండి. చాలా ఈజీ. ప్యాంట్ స్టిచ్ చేసుకోవటము, కటింగు, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. మీకు ఈజీగా వస్తుంది. బ్లౌజులు అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చుడీదారు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ చివరి భాగంలో
1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండింగ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోండి. నేను చూపించే విధానం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ మీరు ప్యాంటు కటింగ్ స్టిచ్చింగే నేర్చుకోండి. దానివల్ల మీకు బ్లౌజెస్ నేర్చుకోవాలన్నా ఏదైనా సరే మోడల్ నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్యాంట్ ఈజీగా వస్తుంది కాబట్టి మీకు టైలరింగ్లో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు బెల్ట్ భాగం మనం కటింగ్ పెట్టుకుందాము. నేను మీ కటింగ్లో ఎడిటింగ్లో కనుక తీసేయలేదండి. ఏదైనా సరే మీరు ఫ్యాబ్రిక్ మీరు కొలత అనేది చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి మీకు అర్థం అవ్వాలంటే నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెడదామని చెప్పి నేను వీడియో అలాగే పెట్టాను. ఎలా మనం మడత వేసుకొని ఎలా చూసుకోవాలి, క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఇదంతా నేను తీసివేయకుండా అలాగే పెట్టాను కటింగ్. ఇలా చూసుకోవాలండి మీరు. ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మీకు 2 లేయర్సా 4 లేయర్సా అనేది మీకు అర్థమవుతుంది. బెల్ట్ భాగంలో నేను 4 లేయర్స్కి వేసాను. 2 లేయర్స్కి వేద్దామని చూసినా కూడా నాకు క్లాత్ అనేది చాలలేదు. బాగా హైట్ ఉంటుందండి అమ్మాయి. ఇలా పెట్టుకొని మనం 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి. మడత పెట్టుకుంటాం కదా డోరీ ఎక్కించుకోవడానికి. ఇలా చూసుకోండి. బార్కి అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి 2 ఇంచెస్ దగ్గరికి. నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా మనం బార్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇన్నిసార్లు అడుగుతున్నానని మీరు అనుకోవద్దండి. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లే నేను వీడియోలు చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇలా అటు కొంచెం ఖర్చు తీసేసుకొని అటు ఇటు ఖర్చుకు తీసేసుకోవాలి కదా. మనము స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ స్టిచ్చింగ్కి కావాల్సిన చూడండి ఎలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని అటు ఇటు ఖర్చులు తీసేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకోవాలి కదా, అందుకని నేనైతే మామూలుగా నార్మల్గా మార్కింగ్ వేసుకుంటానండి. కానీ మీకు అర్థం అవ్వాలని స్కేల్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. నడుం బెల్ట్ రెడీ అయిందండి. చూడండి, మనం స్టిచ్చింగ్ విధానం కూడా నేను ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్స్ వేసుకుంటే మీకు చుడీదార్ ప్యాంట్ రెడీ అవుతుందండి. ఎలా ఉందండి కటింగ్ మీకు అర్థమవుతుందా? డ్రాపింగ్ అనేది ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేయండి, మీకు ఈజీగా టైలరింగ్ వస్తుంది.
ఇలా మన చుడీదార్ ప్యాంట్ కటింగ్ పూర్తయింది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు, టైలరింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.